హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, 10th ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ సైనిక్ స్కూల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. క్లర్క్ లెవెల్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 50 years వరకు ఇవ్వడం జరిగింది కాబట్టి సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా మనకు శాలరీతో పాటు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేసినటువంటి సైనిక్ స్కూల్ సంబల్పూర్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్ మనకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. గైస్, ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే టీజీటీ సోషల్ సైన్స్, అదేవిధంగా అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్, అదేవిధంగా లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్, డ్రైవర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. గైస్, ఇక పోస్ట్ అన్నిటినీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో మీరు ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. వన్స్ కాంట్రాక్ట్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎక్స్టెండ్ చేయొచ్చు లేదా టర్మినేట్ చేయొచ్చు అనమాట. సో మనకు పర్టికులర్గా అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు పర్మనెంట్ చేస్తామని చెప్పేసి, కాబట్టి కాంట్రాక్ట్ పీరియడ్ వీళ్ళు ఎక్స్టెండ్ చేయొచ్చు లేదా టర్మినేట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు 10th అదేవిధంగా ఇంటర్ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా ఉండేటువంటి పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ అనమాట. సో ఇక్కడ మనకు 1 వేకెన్సీ అయితే ఉంది. అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది అనమాట. గైస్, మనకు అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉండే పోస్ట్కి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా ఈ యొక్క పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. సో ఇంటర్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే మీరు ఇక లో డివిజన్ క్లర్క్ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక ఇంటర్ క్వాలిఫికేషన్స్తో పాటు మీకు టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. గైస్, అప్లై చేసుకోవడానికి మీకు టైపింగ్ స్పీడ్ అయితే అవసరం లేదనమాట. సో మీ దగ్గర ఇంటర్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే ఫస్ట్ అప్లై అయితే చేసుకోండి. సో మనకు సెలెక్షన్ ప్రాసెస్లో భాగంగా స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు కదా. సో అప్పటికైతే మీకు టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత టైపింగ్ స్పీడ్ అయితే నేర్చుకోవచ్చు కాబట్టి మ్యాక్సిమం మీరు క్వాలిఫికేషన్స్ అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక చూడండి మనకు టైపింగ్ స్పీడ్ కనుక చూసుకున్నట్టయితే 40 words per minute టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. ఇంగ్లీష్ లేదా హిందీలో అయితే మీకు టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. గైస్, ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 30th November 2024 నాటికి మీకు 18 to 50 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ మనకు డిజరబుల్ క్వాలిఫికేషన్స్ అయితే అవసరం లేదనమాట. సో ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, బట్ మ్యాండేటరీ అయితే కాదు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టు మీరు ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 28,000 per month శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ పోస్ట్ మనకి ఇక్కడ డ్రైవర్ పోస్ట్ అనమాట. సో ఇవి కూడా కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో టోటల్గా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 28,000 వరకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇక 2 వేకెన్సీస్ కూడా ఓబీసీ కేటగిరీ కిందకి 1 వేకెన్సీ, అదేవిధంగా ఎస్సీ వాళ్ళకి 1 వేకెన్సీ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది అనమాట. సో ఇక కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గైస్, ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అనమాట. సో 10th క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. హెవీ డ్యూటీ యాజ్ వెల్ యాజ్ లైట్ 4-wheeler వెహికల్స్కి సంబంధించి మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీకు 2 years వరకు ఈ యొక్క డ్రైవింగ్ సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో మీ దగ్గర 10th సర్టిఫికేట్ ఉండాలి, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. 2 years వరకు వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఇక డ్రైవింగ్ సంబంధించి ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టు మీరు ఇక డ్రైవర్ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 18 to 50 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక పోస్ట్కి. సో మా ఇక్కడ డిజరబుల్ క్వాలిఫికేషన్స్ అయితే అవసరం లేదు. ఒకవేళ డిజరబుల్ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టీజీటీ సోషల్ సైన్స్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ బేసిస్ కిందే అనమాట. సో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ 2 వేకెన్సీస్ కూడా మనకు అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద 1 వేకెన్సీ, అదేవిధంగా ఎస్టీ వాళ్ళకి 1 వేకెన్సీ అయితే వీళ్ళు రిజర్వేషన్ అయితే చేయబడింది అనమాట. సో అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉండేటువంటి పోస్ట్కి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్, ఇక్కడ చూడండి 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ ఆఫ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ NCERT అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీ దగ్గర 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ కంప్లీట్ చేసినటువంటి క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టు ఇక పోస్ట్
పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో 50% మార్క్స్తో అయితే పాస్ అయి ఉండాలన్నమాట. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ కన్సర్న్డ్ సబ్జెక్ట్ అండ్ ఇన్ అగ్రిగేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో బ్యాచిలర్స్ డిగ్రీలో 50% మార్క్స్తో పాస్ అయ్యి సో ఇక సోషల్ సైన్స్ సబ్జెక్ట్ సంబంధించి క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టు ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా సిబిఎస్ఈకి సంబంధించి సోషల్ సైన్స్ టీజెట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, మినిమం 2 సబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, సోషియాలజీ అండ్ జియోగ్రఫీ ఆర్ హాన్స్ గ్రాడ్యుయేషన్ విత్ హిస్టరీ ఆర్ పొలిటికల్ సైన్స్ ఆర్ జియోగ్రఫీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే 3 years ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఆర్ 4 years ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ ఉన్న వాళ్ళైతే ఇక టీజీటీ సోషల్ సైన్స్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే బీఈడీ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయిన వాళ్ళు కూడా ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీగా టీచింగ్ చేసేటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళైతే ఇక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 21 to 35 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 50,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంట. ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ అనమాట. గైస్ ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక డిగ్రీ క్వాలిఫికేషన్స్తో పాటు 2 years వరకు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో గవర్నమెంట్ సెక్టర్స్లో కావచ్చు లేదా కమర్షియల్ ఆర్గనైజేషన్స్లో మీకు 2 years వరకు ఇక అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ఇక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక యూడీసీ అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి గైస్. అదేవిధంగా మీకు టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 40 words per minute టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. అదేవిధంగా 18 to 50 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 36,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకు 1 వేకెన్సీ అయితే ఉంది. అన్రిజర్వ్డ్ కేటగిరీకి అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది కాబట్టి సో ఇక పోస్ట్ కూడా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్ మనకి ఇక్కడ 3 phases అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో phase 1లో వచ్చేసి రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి సో క్లాస్ డెమోన్స్ట్రేషన్ ఆర్ ఫిజికల్ ఆర్ స్కిల్ టెస్ట్ ఆర్ ప్రొఫిషియన్సీ ఆర్ ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి అదే విధంగా లో డివిజన్ క్లర్క్ పోస్ట్కి వచ్చేసి టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. డ్రైవర్ పోస్ట్కి వచ్చేసి ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక ఏదైతే టీజీటీ సోషల్ సైన్స్ పోస్ట్ ఉందో సో దానికి వచ్చేసి ప్రొఫిషియెంట్గా టీచింగ్ సంబంధించి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఎవరైతే ఇక స్కిల్ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి 3rd phase వచ్చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. గైస్ ఈ యొక్క ఇంటర్వ్యూ వచ్చేసి కొన్ని పోస్టులకి అనమాట, అన్ని పోస్టులకి అయితే ఉండదు. సో మనకు పోస్టులను బట్టి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇలా మనకు 3 stages అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. అదేవిధంగా మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మెన్షన్ చేయలేదు రిటర్న్ టెస్ట్కి సంబంధించి. సో వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. అదేవిధంగా మీరు ఏదైతే మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇచ్చింటారో సో వాటికి మీకు అప్డేట్ కూడా పంపించడం జరుగుతుంది. సో అవి కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి గైస్. అదేవిధంగా ఇక రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి మనకు సో డిసెంబర్ మంత్లో అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో డిసెంబర్ 3rd weekలో అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మెరిట్ అయితే తీసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీ కూడా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. గైస్ ఎవరైతే ఇక జనరల్ కేటగిరీ వాళ్ళు ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ అదర్ క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళు వచ్చేసి 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 250 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ యొక్క అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు ఆఫ్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ అయితే తీయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్స్కి అయితే వెళ్ళేసి లేదా స్టేట్ బ్యాంక్ అయితే వెళ్ళేసి మీరు యొక్క డీడీ అయితే తీయాల్సి ఉంటుంది అనమాట. సో డీడీ వచ్చేసి ఏ పేరు మీరు తీయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సంబల్పూర్ పేయబుల్ అట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకు బ్యాంకుకి సంబంధించి డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, పేయబుల్ అట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోశాల బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేసి మనకు SPIN 001796 అని చెప్పేసి బ్రాంచ్ కోడ్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క పేరు మీద అయితే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ అయితే తీయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి మీరు ఆఫ్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే సో మనకి వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. సో నేను అప్లికేషన్ ఫామ్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకునేసి సో అందులో ఉండేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేసేసి అదేవిధంగా మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేసి ఉంటారు కదా డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ, సో ఇక రిసిప్ట్ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ ఇక్కడ అడ్రస్ కనుక చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేయాల్సిన అడ్రస్ కనుక చూసుకున్నట్టే ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్
స్కూల్ సంబల్పూర్, PO బసంతపూర్, PS బిర్లా వయా CA చిప్లిమా నియర్ గోశాల డిస్టిక్ సంబల్పూర్ ఒడిశా 768025. సో ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు 20th December 2024 లోపు అక్కడికి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ రీచ్ అయ్యే విధంగా స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. గైస్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 20th December 2024 అనమాట. సో ఇక్కడ డేట్ లోపు అయితే అక్కడికి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ రీచ్ అయ్యే విధంగా స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోండి గైస్. ఈ విధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి క్వెరీస్ ఉన్నా కూడా సో మనకి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక హెల్ప్ లైన్ నెంబర్స్కి అయితే మీరు కాల్ చేసేసి మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకునేసి ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకునేసి ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.